మీరంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా బోటింగ్ వెళ్ళాలి, నది మధ్యలోకి వెళ్ళాలి, కొండల దగ్గర నుంచి చూడాలని ఎప్పుడైనా అనుకున్నారా? నేనైతే చాలాసార్లు అనుకున్నానండి, కానీ ఎప్పుడు నెరవేరలేదు. సరేలే ఎప్పుడైనా వెళ్దాంలే, ఎక్కడికి వెళ్తే అవుతుంది అనుకుంటే రాజమండ్రి వెళ్తే పాపికొండల మధ్యలో వెళ్తే, కానీ చాలా బోట్ యాక్సిడెంట్లు అయినాయి కదా, అది కూడా మానుకున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? తాటిపూడండి. ఇది మా విజయనగరానికి జల విహారీ యాత్ర అనుకోండి. ఇన్నాళ్ళైతే చాలాసార్లు వెళ్ళాం, కానీ చూసి వచ్చేయడమే. ఈ మధ్యన బోటింగ్ అనేది పెట్టారంట, అందుకే మేము చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం బోటింగ్ ఎక్కాలనేసి. అందరి అనిపిస్తుంది కదండి బోటింగ్ చేసుకొని ఆ మధ్యలోకి వెళ్ళి చూడాలి అనేసి. నీళ్ళ మీద తేలాడుతూ వెళ్ళాలంటే ఎంత సరదాగా ఉంటుంది అసలు. మన చిన్న చిన్న చెరువులు చూస్తేనే కింద మీద పడిపోతాం, ఇంత పెద్ద నదిలో బోటింగ్కి వెళ్ళాలంటే మామూలుగా ఉండదు కదా. ఇగోండి ఇక్కడికి వచ్చేసాం కదా, అక్కడ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ బోటింగ్ సంబంధించిన బోర్డులు అండి. బోర్డులన్నీ పెట్టారు కదా. ఇది నది తర్వాత డ్యామ్ కూడానండి. డ్యాము మొత్తం వాటర్ అంతా మా చుట్టుపక్కల ఊళ్ళకన్నిటికీ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అలాగే వైజాగ్ కూడా వెళ్తుంది, పంటలు పండడానికి కూడా నీళ్ళు వెళ్తాయండి ఇక్కడి నుంచే. మా చుట్టుపక్కల ఊర్లో, మా ఊరికి రావాలండి పంటలు పండడానికి, తాగడానికి నీళ్ళు వస్తాయి. కానీ ఇక్కడైతే పంటలు పండడానికి చుట్టుపక్కల ఊరు, ఇది కాలువ వస్తుంది కదా, ఈ కాలువ నీళ్ళతోని చాలామంది చాలా పంటలు పండించుకుంటారండి. అరట, చెరుకు, కూరగాయలు అన్నీ పండిస్తారు. ఇదిగోండి ఇక్కడికి మేము బోటింగ్ ఎక్కడానికి కిందకి టికెట్లు తీసుకొని వెళ్తున్నాం అండి. బోటింగ్ పెద్ద బోటింగ్ అయితే పెద్దలకైనా చిన్నలకైనా ఒకటేనండి, 100 రూపాయల టికెట్. అది ఇంకోటి ఉంటుంది కదండి, వరదలు అవి వస్తాయి కాపాడడానికి వస్తాయి కదా, అలాంటి బోటింగ్ కూడా నిందండి. అలా దానికి 200 అంట. అయినా చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి అది పనిచేయదులండి. మగపిల్లలు అయితే ఓకే, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇంకోటి కూడా నింది, మన సైకిల్లాగా తొక్కుకొని వెళ్ళి రావడం, అది ఎంత అనేది నాకు తెలియదు, కానీ మేము అది ఎక్కలేదు, పెద్ద బోటే ఎక్కుతున్నాం. ఇగోండి మా పిల్లలు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఎక్కడ కనిపించలేదు, ఎందుకంటే నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి. వీళ్ళందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని అందరం వెళ్ళిపోయాను. మా తమ్ముడాలు చిన్నదానికి ఇయ్యలేదు లైఫ్ జాకెట్. ఇగోండి వీళ్ళందరూ వేసుకొని బోటింగ్ ఎక్కుతున్నాం కదా. ఇతను అంటారు, అమ్మ నువ్వు వీడియో తీసుకొని బోట్ ఎక్కవంటే అది కింద పడిందంటే ఇంక నీ ఫోన్ నీది కాదనేసి అంటారు. సరేలేండి అనేసి వీడియో ఆఫ్ చేసేసి బోట్ ఎక్కాం. ఇగోండి ఈ పెద్దవి బోట్లు, ఇవి ఎక్కితేనే మంచిదండి పిల్లలకైనా మనకైనా. అది ఓపింది, ఇది పైన షటర్ లాగా ఉన్నింది, ఇందులోనే ఎక్కాం మేమంతా. చూడండి చాలా బాగుంది, దగ్గర నుంచి కొండలు చూడడం, నది మధ్యలోకి వెళ్ళడం చాలా బాగుంది కదా ఈ డ్యామ్. ఇగోండి ఇదంతా, ఇది లెఫ్ట్ సైడు, ఇటు సైడు రైట్ సైడ్ అండి. ఇది చాలా మా జస్వి మంచిగా ఆనందిస్తుంది. ఫస్ట్ మొన్న వెళ్ళారంటే ఏడ్చిందంట వెళ్తే, ఇప్పుడైతే ఏడవలేదు, భలే హుషారునింది. ఇగోండి ఇది రైట్ సైడు, అది లెఫ్ట్ సైడు కొండ, ఇది రైట్ సైడ్ కొండ. అవి కనిపించే గేట్లు అండి, గేట్లు ఎత్తుతారు. ఇది ఎక్కువ నీళ్లు డ్యామ్లో ఎక్కువైపోతే కిందకి నీళ్ళు వదులుతారు. తర్వాత పంటల కాటలకి నీళ్ళు కావాలంటే వదులుతుంటారు వేసవిలో అప్పుడును. అది దాని దగ్గరికి కూడా మళ్ళీ వెళ్దాంలండి బోటింగ్ అయిపోయిన తర్వాత. ఇగోండి కొండ దగ్గరలోకి వెళ్తున్నా, కొండ మీద ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కొండకి అవతల సైడ్ కూడా ఊర్లు ఉన్నాయటండి ఆ కొండకు దగ్గరలో. మేము వెళ్ళేటప్పుడు అప్పట్లో బోటింగ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, నాటు పడవలు ఉంటాయి కదా, ఇలా తెడ్డులతో తోసుకొని వస్తారు, తెప్పలు పడవలు, వాటితో వచ్చి ఇటు పక్క వచ్చి వాళ్ళు ఏవైనా వస్తువులు అమ్ముకొని మళ్ళీ తిరిగి వాళ్ళు ఊరు వెళ్ళిపోయేవారు వాటి మీదే దాటడం అనేసి. అలాగైతే లాంగ్ అంటే కొంచెం దగ్గరగా ఉంటుంది, ఎస్కోటకి దగ్గరగా ఉంటుంది అనేసి. ఇగోండి అటుపక్క ఆ కొండ సైడ్ అటుపక్క రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారంట. మొన్నటి వరకు వెళ్ళేవారంట, మరి ఏమైందో ఏమో, ఇప్పుడు లేదంట, ఎవరిని అలౌ చేయట్లేదంట అటు సైడు, అందుకని ఎవరు వెళ్ళట్లేదు. ఇక్కడ వారికి కొండకి దగ్గరలోకి తీసుకెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు రిటర్న్ తిప్పేస్తున్నారు. చూడండి అటుపక్క చేపలు చాలామంది గాలాలు వేసి చేపలు పడుతున్నారు, గేదెలు మేపుతున్నారు. అటుపక్క చాలామంది ఉన్నారండి, కానీ కనిపిస్తలేరు ఎవరును. ఇంకోండి చాలా బాగుంది అసలు, నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పటి నుంచో కలగిన కళ ఇప్పటికి నెరవేరింది. ఎందుకంటే
హుస్సేన్ సాగర్లో కూడా చాలామంది వెళ్తారండి. ట్యాంక్ బండ్లో బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ తినేసి బోటింగ్ చేసుకొని వస్తారు. కానీ మనం ఆ సైడ్ ఉంటేనే ఆ స్మెల్ భరించలేము, ఇంకా మధ్యలోకి వెళ్ళి ఎలాగొస్తాం అనేవారు మా ఆయన. సర్లే అనేసి నేను ఎప్పుడొకప్పుడు ఎక్కాలి అసలు అనుకునేదాన్ని. కానీ ఇగోండి తాటిపూడి డ్యామ్కి ఇక్కడ ఎక్కుతున్నాం. ఇది మేము స్టార్టింగ్ ఎక్కాం కదా, బోట్ ఎక్కాం కదా, అదండి. తిప్పేశారు మళ్ళీ బోట్ని అట్నుంచి ఇటు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి. ఇదంతా కొండలు చూడండి, వాటర్. అబ్బాబ్బాబ్బా, వాటర్ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎంత వాటర్ చూడండి, పట్టుకోవడానికి ట్రై చేసినా దొరకట్లేదు, అంతే చాలా లోతుగునింది. ఇది పడవ బోటు, చాలా బాగుంది కదా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి బోటింగ్ చేసి రండి, చాలా సరదాగా ఉంటుంది. ఇది అంతా అక్కడ గేట్ల దగ్గరికి వెళ్ళడానికండి, అదంతా వంతెన, చాలా బాగుంది. ఇప్పుడు ఈ బోట్ దిగిపోయిన వెంటనే అక్కడికే వెళ్దాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎప్పుడైనా గోదావరికి అటు సైడు రాజమండ్రి అక్కడికి వెళ్ళేటప్పుడు, రాజమండ్రి పుష్కరాలు ఇప్పుడు కాదులేండి, ఒక 12 సంవత్సరాల క్రితం అప్పుడు అయినప్పుడు వెళ్ళాములేండి. అప్పుడు చాలామంది వెళ్ళేవారు. మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకో కొంచెం భయం. తర్వాత ఇప్పటికైతే అయ్యింది. ఇగోండి బోటు అయిపోయింది, వచ్చేసాము. ఇగోండి చూడండి, చూపిస్తాను కదా ఆ బోటు మీద ఎలా వెళ్తున్నారు వాళ్ళు, ఎలా ఇలా వంచి లేపి తీస్తున్నారు. అమ్మ వాళ్ళంతా తడిసిపోయినారు, అందులో ఉండే వాళ్ళంతా. నాకైతే చాలా భయం వేసింది. అంటున్నారు కింద పోయిన వారం ఎవరో అలాగే ఎక్కితే ఆమె కింద జారిపోయిందంట అందులోకి. వీళ్ళైతే అమ్మో చాలా భయంకరంగా ఉన్నింది. చూడండి ఈ బోట్ మీద ఇదైతే 200 అంట, కానీ మగపిల్లలకి బాగా ఎంజాయ్గా ఉంటుందండి. ఇది కాలువ వదిలేట్టున్నారు, నీళ్ళు పంటలు ఇప్పుడు దమ్ములై అయ్యి ఉడుపులై ఉడుస్తున్నారు కదా, వాటి కోసం నీళ్ళు వదిలినట్లున్నారు. ఎడంకాల కుడికాల అంటారు కదా, అలాగా. ఇదంతా అన్నదండి. ఇగోండి ఇదిగో ఇలా అండి, వంచి వంచి జీరోలా చుట్టడం ఇలాగా చేస్తున్నారు. వీళ్ళంతా మగవాళ్ళేనండి, మొత్తం తడిసిపోతాం ఇది ఎక్కితే. మేము బోట్ ఎక్కి దిగి వచ్చినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వస్తున్నారు. ఒక ఆమె ఏజ్డే ఉండింది, పాపం తడిసిపోయిన వచ్చిన వాళ్ళు అంటుంది, వాళ్ళు తడిసిపోయినారు మీరు ఎందుకమ్మా తడిసిపోలేదంటే, వాళ్ళు చిన్న బోట్ ఎక్కారు మేము పెద్ద బోట్ ఎక్కాం అనేసి అంటే, చిన్న బోట్ అది ఎక్కువ ఛాన్స్ అడుగుతుంది, మీరైతే ఎక్కకండి, ఎందుకు పెద్ద బోట్ ఎక్కండి అది బాగుంది అనేసి అన్నాను. ఇగోండి చూసారా, ఇదంతా చూడటానికి ఎంత బాగుందో అసలు. కొండల మధ్యలో ఎంత చక్కగా ఉంది డ్యాము ఇదంతాను. ఇగోండి ఇవి గేట్లు అండి, గేట్లు ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడైతే ఎత్తలేదులండి, కొంచెం నీరైతే వెళ్తుంది ఇలాగా, ఎప్పుడు అలాగా వెళ్తుంటుంది అంటలండి కొంచెం నీరు. ఇది నీళ్ళు ఎక్కువైపోతే అప్పుడు గేట్లు వదులుతారంట. ఇది చూసారా, ఇటు పక్క చూపిస్తారండి ఆ కొలమానం, అది ఎక్కువైపోతే ఇన్ని నీళ్ళు అనేసి నెంబర్స్ రాసి పెట్టుంటారు కదా, నెంబర్ దాటితే కొంచెం ప్రమాద హెచ్చరిక అంటారు కదా, అది దాటితే అప్పుడు నీళ్ళు కిందకు వదులుతారేమో, అప్పుడు మనం వెళ్తే చూడవచ్చు. ఇగోండి ఇదంతా నీళ్ళు కాలువ వదులుతారు అప్పుడప్పుడు పంటల కాట్లకి నీళ్ళు. ఇప్పుడు వర్షాలు ఎక్కువైతే అది డ్యామ్ నిండిపోతే అలాగా. ఇగోండి చాలా బాగుంది కదా. ఇక్కడ మొత్తం ఏమంటారు ఇనపతో గజాలు కట్టేసి ఉంచారు, నేను పైనుంచి తీసాను. ఇదే కానీ ఫుల్గా ఈ గేట్లు కానీ ఎత్తితే వాటర్ భలే వస్తుంది కదా, చూడడానికి బాగుంటుంది కదా. ఇలా ఇలా ఎక్కుతున్నాక చూస్తాను కదా, అవతల పక్క కూడా చూపిస్తారండి. ఈ డ్యామ్ కట్టిన అతనంట, ఇది మా ఎమ్మెల్యే అమ్మగారిని కూడా రాసి పెట్టున్నారు ఇక్కడ. ఇదంతాను ఈ డ్యామ్ అది కట్టిన ఓపెన్ చేసిన వాళ్ళు కట్టిన వాళ్ళు ఇదంతాను. ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ నెంబర్స్, ఈ స్కేల్లో ఉంది కదా, ఇది 34 ఏదో ఉన్నింది, 304 ఎంత ఉన్నిందో అది అడుగులుగా అనుకుంటా, అది ఎక్కువైపోతే అప్పుడు ఎత్తుతారేమో గేట్లు. ఇదంతా చూసారా ఎంత బాగుందో, తెల్లని మేఘాలు, పచ్చని కొండలు, నీళ్ళు, ఇవి చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది కదా. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, బోటింగ్ చేయండి, సరదాగా పిల్లలు మీరు తిరిగి రండి. ఇగోండి మేమైతే చాలా సరదాగా తిరిగి వచ్చామండి సండే రోజు. నీళ్ళైతే పచ్చగా భలే ఉన్నాయి.
ఇవ్వండి అవతల పక్క. ఈ చిన్నది నేనేమో